నవరాత్రులలో అమ్మవారి యొక్క 9 అవతారాల గురించి వివరించబోతున్నాను. మొదటి అవతారం మహాకాళి. మధుకైటవ సంహారంలో విష్ణుదేవుని ప్రోత్సహించినందుకు తోడ్పడింది. 2 మహాలక్ష్మి అంటే మహిషాసురమర్దిని. మహిషాసురుడనే రాక్షసుని మహాలక్ష్మి రూపంలో పరాశక్తి సంహరించింది. 3 మహాసరస్వతి. పరాశక్తి శుంభ నిశుంభాది రాక్షసుల్ని మహాసరస్వతి రూపంలో సంహరించింది. 4 నంద. నందుని ఎంట నంద అనే పేరుతో అవతరించింది. కంసుడు ఆమెను చంపుడికై పైకి విసరగా ఆమె తప్పించుకొని నీ ప్రాణశత్రువు నందుని ఎంట సుఖముగా పెరుగుతున్నాడని చెప్పి వెళ్ళింది. 5 రక్తదంతి. ఒక రాక్షసుని ఆమె సంహరించింది. నోటితో చీల్చివేసినందున ఆమె దంతాలు రక్తముతో తడిసి ఎర్రగా అయ్యాయి. అందువల్ల రక్తదంతి అయ్యింది. 6 శాకంబరి. ఒకప్పుడు గొప్ప కరువు ఏర్పడగా అమ్మవారు ప్రజలకు శాకములు ఫలాలు ప్రసాదించింది. అందువల్ల శాకంబరి అయింది. 7 దుర్గ. దుర్గుడనే దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది. 8 మాతాంగి. మతంగ మహర్షి పుత్రిక. అంటే మతంగ కులములో పుట్టిన ఒక ఋషి పరాశక్తి తన కుమార్తె కావాలని తపస్సు చేశాడు. ఆమె మాతంగి అనే పేరుతో ఆ మహర్షికి జన్మించింది. 9 భ్రామరే. అరుణుడు అనే రాక్షసుని భ్రమరాలు అంటే తుమ్మిదల సహాయంతో చంపినందున భ్రామరి అయ్యింది. ఇంత మాత్రమే కాక ఈ 9 రోజులు అమ్మవారిని ఇంకో విధముగా 9 రూపాలుగా భావించి అలంకరించి పూజించే విధానం ఉంది. 1 బాలా త్రిపుర సుందరీ దేవి, 2ది మహాలక్ష్మి, 3 గాయత్రి, 4 అన్నపూర్ణ, 5 సరస్వతి, 6 లలితాదేవి, 7 దుర్గాదేవి, 8 మహిషాసురమర్దిని, 9 రాజరాజేశ్వరి అని మరో విధముగా పలకడం కూడా నవదుర్గలుగా చెప్పడం జరుగుతుంది. శైలిపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. ఈ 9 రోజులు ఆయా రూపాలకు తగినట్లుగా అలంకారాలు ఆయుధాలు ధరించి నవదుర్గలుగా ప్రకాశిస్తూ దివ్య తేజస్సుతో భక్తుల్ని కరుణిస్తుంది ఆ జగన్మాత. ఆ జగజ్జనని కరుణామూర్తి గురించి చెప్పే భాగ్యం కలిగినందుకు నా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదములు.